చెప్తే మళ్ళీ ఓకే, అర్థమైంది. మీరు ఎక్కువ చెప్పరు, మీకు చాలా రివీల్ చేయకూడదు అనుకుంటున్నారు, మొత్తం హాల్లోనే అంటున్నారు. సో నేను యాక్చువల్లీ ఏం చెప్పకూడదు అనుకున్నా, బట్ కొంచెం కొంచెం రివీల్ చేశాడు ఆయన. ఓకే ఓకే, ఆయన ఎలా పట్టుకొచ్చారు అంత పెద్ద కట్అవుట్ని? కట్అవుట్ ప్రభాస్ గారి కట్అవుట్లో ఉంది అది. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు జిమ్కి వెళ్తుంటా. ఓహో, అప్పుడప్పుడు నాకు జిమ్లో పరిచయం జిమ్లో ఫస్ట్ చూడంగానే నాకు ప్రభాసే కనిపించాడు. ఇదేంది ప్రభాస్ ఇక్కడ ఉన్నాడని నేను అనుకున్నాను. తర్వాత అదే రోజు ఈవినింగ్లో జిమ్ అయిపోయిన తర్వాత పరిచయం ఏర్పడింది. తర్వాత ఇంకా నేను చెప్పాను, జిమ్ టిప్స్ ఏమైనా మాకు ఇస్తారా? యా షూర్, డెఫినెట్లీ. ఫస్ట్ సో జిమ్ ఫ్రీక్స్ అందరికి జిమ్ డైలీ వెళ్తే ఎలా ఉంటారా, లేకపోతే అలా అంటారు? అప్పుడు ఇంకా మేము పరిచయం పెంచుకొని, నేను డైరెక్టర్ అంటే అప్పుడు నేను ఏం లేదు, ఇన్స్టిట్యూట్ అయిపోయింది, జస్ట్ టైంపాస్కి అట్లా తిరుగుతున్నా. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఆయన షాక్ అయ్యాడు. నేను నీతోనే చేద్దాం అనుకుంటున్నా హీరో కానీ చెప్పా, నమ్మలేదు. అది ఎప్పుడు 2020లో కరోనా 19 డిసెంబర్ 2020 కరోనా టైంలో, సెప్టెంబర్ 2020లో అన్నీ అయిపోయిన తర్వాత, ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత జిమ్ స్టార్ట్ చేశారు. అది కూడా ఏదో ఒక 2-3 అవర్స్ కోసం ఓపెన్ చేశారు జిమ్. ఆ 2-3 అవర్స్లోనే వెళ్ళి మాట్లాడి, అప్పుడు నేను పుల్అప్స్ చేస్తుంటూ వచ్చి, అరే నువ్వు అట్లా అనిపిస్తావు, అట్లా కనిపిస్తావు అని అప్పటి నుంచి పరిచయం అయింది అండ్ జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. నైస్. అండ్ హీరోయిన్ కేరళ నుంచి ఎలా తీసుకొచ్చారు? ఇక్కడే ఉన్నాను. అంటే నాకు కనిపించలేదు కేరళ వెళ్ళినప్పుడు ఎందుకని. యాక్చువల్లీ హైట్ కోసం మేము చాలామందిని ఆడిషన్ చేసాం, మాకు ఎవరో సెట్ అవ్వలేదు. కానీ చాలా హైట్ ఉన్న అమ్మాయి కావాలనుకున్నాం. కానీ ఆపోజిట్గా ఇక్కడ ఏం జరిగిందంటే హైట్ పక్కన పెట్టేసాం. లాస్ట్లో మంచి యాక్టింగ్ చేసే అమ్మాయి కావాలనుకుంటే ఈ అమ్మాయిని ఎప్పుడు టాల్ అండ్ షార్ట్, ఆల్వేస్ గుడ్ పేర్ అంతే.